చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో. ట్రాఫిక్ మొన్న గౌడ సంఘ ఆత్మీయ సమావేశమును నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు మేము పుట్టా మహేష్ యాదవ్ తెలుగుదేశం ఎంపీ గారి క్యాండిడేట్ని మాకు కోరిక ఉంది, సిరికాల వాంస మాకు లేవు, గౌడ సంఘానికి కానీ నాయ బ్రాహ్మణకు కానీ లేవని అడిగితే ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు నాకున్న మీ కోరిక నా సొంత డబ్బులతో నాకున్న టెస్ట్ ద్వారా మీకు కట్టిస్తాను అని హామీ ఇచ్చారు. దాని మీద వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేటు సునీల్ యాదవ్ గారు, కానమూరు సునీల్ యాదవ్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పుట్టా మహేష్ యాదవ్ గారికి పార్లమెంట్ ఏరియా తెలీదు అని ఆయన ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చాడని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఈయనకి ఈ పార్లమెంట్ ఏరియా అతని కాడ కాదు, ఆయన అది ఈస్ట్ గోదావరిలో ఉంటాడు. మరి పార్లమెంట్ దేవస్థానం అన్నది ఏలూరు జిల్లాలోనే ఉంది. జిల్లాలు కావాల్సిన పని కాదు, ఆయన సొంత మా గౌడ సంఘానికి కానీ నాయ బ్రాహ్మణ సంఘానికి కానీ కళ్యాణ మండపం కట్టిస్తే ఆయనకు అంత ఈర్ష్య ఎందుకు? అంటే గౌడ సంఘం వాళ్ళు కానీ నాయ బ్రాహ్మణులు కానీ ఈ కులంలో కానీ ఈ దీంట్లో ఎవరు మన నియోజకవర్గంలో మనుషులు కదా. చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో ప్రతి క్యాస్ట్ని కేకేసి మన మేనిఫెస్టోలో మీకు ఏం కావాలని చెప్పేసి కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపాలు కానీ అన్నీ కూడా మనకి ఏ అవసరం ఉంటే అన్నీ కూడా నేను పెడతానని చెప్పి చెప్పటం జరిగింది. అందులో భాగంలోనే మొన్న నాయి బ్రాహ్మణుల జిల్లా మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఎటువంటి అక్కడ కళ్యాణ మండపం లేదు, మాకు అది కావాలని చెప్పేసి చెప్తే సార్ వెంటనే స్పందించి మేము గెలిచిన వెంటనే కానీ మన సొంతం కానీ నేను కట్టి పెడతానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. దానికి సునీల్ కుమార్ యాదవ్ గారు ఈ పార్లమెంటు పరిధి కాదు అని చెప్పేసి చెప్పటం అది అంతవరకు కరెక్ట్. అనవసరంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీరు కూడా వచ్చి మాకు ఇది చేస్తామని చెప్పండి. మేము అడగటంతో సార్ పుట్టా మహేష్ యాదవ్ గారు మేము చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు మేమందరం కూడా నాయ బ్రాహ్మణులందరూ కూడా 100% సార్కు మేము మద్దతుగా ఉండి మేము గెలిపించుకుని రేపొద్దున మేము కళ్యాణ మండపం కట్టుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాంటప్పుడు మీకు నొప్పేంటి? నాయ బ్రాహ్మణులు కడతానన్నా గౌడస్ కడతానన్నా మీకేంటి? మీ పరిధి ఏంటి? మీదేమన్నా ఎక్కడ ఈ జిల్లా ఏలూరు జిల్లా కాదుగా మీది. ఏలూరు జిల్లా అయితే మీరు కూడా పోనీ అనుకోవచ్చు ఎక్కడి నుంచో వచ్చారు, బీసీలకి ఏం చేశారు తెలియజేసం అని చెప్పేసి అంటున్నారు. గతంలో నాయ బ్రాహ్మణ్స్కి ఫెడరేషన్ లోన్లు ఇచ్చారు. ఒక్కొక్క 15 మంది గ్రూపుకి 30 లక్షల రూపాయలు నాయ బ్రాహ్మణ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఏ షాప్లో కన్నా వెళ్ళి చూడండి, నాయ బ్రాహ్మణులకి ఆదరణ పథకంలో కుర్చీ ఏ షాప్లో చూసినా కుర్చీ ఉంటుంది. ఈ రోజున 1,20,000 షాపులు ఉంటే మీరు 10,000 రూపాయలు నాయ బ్రాహ్మణికి వేస్తానని చెప్పేసి మీరు ఇచ్చింది ఎంతయ్యా? ఒక సంవత్సరం 25,000 మందికి, ఒక సంవత్సరం 20,000 మందికి, ఒక సంవత్సరం 30,000 మందికి. మరి పుట్టా మహేష్ యాదవ్ గారు బీసీ సోదరులమైనటువంటి గౌడ కమ్యూనిటీ నుంచి అలాగే నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి ఈ చుట్టుపక్కల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సరౌండ్ చుట్టుపక్కల ఒక 200-300 కిలోమీటర్ల పైగా ఉన్న వారు ఎవరైనా సరే ఎక్కువ 80% ఇక్కడ మ్యారేజ్లు చేసుకోవాలని ఆలోచన, వాళ్ళకి మ్యారేజ్లు చేసుకుంటే శుభమనే ఆలోచన, ఒక అభిప్రాయం ఉంది ఎవరికైనా సరే. మరి అటువంటిప్పుడు మేము అడిగిన మీదట ఆయన సొంత డబ్బులతో కళ్యాణ మండపం కడతానన్నారు. ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చేతనైతే
మీరు కూడా పుట్టా మహేష్ యాదవ్ గారు కట్టిన కళ్యాణ మండపం పక్కనే ఆయన 2 కోట్లతో కడితే మీరు 10 కోట్లతో కట్టండి, మేము స్వాగతిస్తాం. పుట్టా మహేష్ యాదవ్ గారు కట్టిన కళ్యాణ మండపంలో పార్టీలకు అతీతంగా వైసీపీ నాయకులు కూడా వచ్చి, వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి పెళ్లిళ్ళు జరుపుకోండి, మేము స్వాగతిస్తాం. మరి ఎందుకు పక్కింటి వారికి పరమాన్నం ఎందుకు పెట్టామనడంలో అర్థమేముంది? ఒక ఏలూరు పార్లమెంటు యొక్క పరిధి కాని పరిస్థితిలో పుట్టా మహేష్ యాదవ్ గారు అక్కడ ఇచ్చారు అంటే ఆయన విజ్ఞతను, ఆయన వారి కుటుంబానికి ప్రజాసేవ పారదర్శకతను, వారి కుటుంబ నేపథ్యం, అటు మామగారు కానీ అటు తల్లిదండ్రుల నేపథ్యం కానీ వారి రాజకీయ సేవా దృక్పథాన్ని మనం తెలుసుకోవాలా. వారి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.